తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, శ్రావణ మాసం రాకముందు నుంచి మీరు లక్ష్మీ పూజల గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు. ఎన్ని ఒత్తులతో పూజ చేయాలి, ఎన్ని తమలపాకులతో హారతలు ఇవ్వాలి, ఏ పూజ చేస్తే లక్ష్మీదేవికి మనల్ని కరుణిస్తుంది, కటాక్షిస్తుంది, సిరి సంపదలు ఇస్తుంది అని చాలా చక్కగా చెప్పారండి. ఇప్పుడు మనం శ్రావణ మాసంలోకి వచ్చేసాం. మన సదాశివ కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మి గురించి ఏమందిస్తారు మాకు? తప్పకుండానండి. మీరు అన్నట్టు లక్ష్మీదేవత గురించి మనం చాలా చెప్పుకుంటున్నాము. అయితే అష్టలక్ష్ముల్లో రకరకాల లక్ష్ములు, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, మళ్ళీ విజయలక్ష్మి, ఇన్ని చూసుకుంటూ అక్కడ లేనివి రెండే లక్ష్ములు అండి. ఒకటి వరలక్ష్మి, ఇంకోటి శ్రీలక్ష్మి. అందుకని ఇప్పుడు శ్రీలక్ష్మి గారు అన్ని వరలక్ష్మి గురించి చెప్పమంటున్నారు కనుక అష్టలక్ష్ముల్లో ఈ పేరు లేకుండా ఉన్న ఒక ప్రత్యేక దేవతే వరలక్ష్మి. ఆ వరలక్ష్మి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, వరము అంటే అసలు శ్రేష్టమని అర్థం సంస్కృతంలో. వరము అంటే శ్రేష్టం అంటే వరాలు ఇస్తాం కాదంట? కాదండి, కాదు. వరానన అని వస్తుంది సంస్కృతంలో. చాలా అంటే ఒక చక్కటి శ్రేష్టమైనటువంటి ముఖము కలదాన అని. అంటే శ్రేష్టత్వం ఎట్లా ఉంటుందంటే, అనేక రకాలైనటువంటి విషయాల్లో ఒక విషయాన్ని ప్రత్యేకంగా ఉన్నతంగా చెప్తాం. అంటే ఇప్పుడు 10 మంది పిల్లలు ఉంటే దాంట్లో ఒక అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. 10 మంది తల్లి కన్నదే, కానీ ఆ తల్లి కన్నా 10 మంది పిల్లల్లో ఒక పిల్ల చాలా ఉత్తమ సౌందర్యవతిగా ఉంటుంది అనమాట. వాళ్ళని శ్రేష్ఠ జాతికి చెందిన వాళ్ళు అంటారు. శ్రేష్ఠ జాతికి చెందిన శ్రేష్టత్వం అంటే అట్లా ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ వరలక్ష్మి అంటే నిజానికి శ్రేష్టమైనదని, వరము అంటే చాలా ఉన్న వాటన్నిటిలో కూడా గొప్పగా ఉన్నతంగా ఉన్నదని. అటువంటి అంటే ఇప్పుడు మనకు అష్టలక్ష్ములు ఉన్నారు. ఆ ఉన్న అష్టలక్ష్ముల కన్నా ఒక ఆకు ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటిది వరలక్ష్మి ఈవిడ. ఎందుకంటే ఈ వరలక్ష్మి నిజానికి విద్యనిస్తే మరి ధనం ఉండకపోవచ్చు, ధనం ఉంటే ధైర్యం ఉండకపోవచ్చు, కానీ వరాలు ఇస్తోంది కనుక ఈ అష్టలక్ష్ముల యొక్క సమూహమే వరలక్ష్మి. అష్టలక్ష్ముల్లో ఒక్కొక్క లక్ష్మీ దేవత ఒక్కొక్కటి ఇస్తూ ఉంటుంది. ఇవన్నీ ఇచ్చేస్తుంది. ఓ అద్భుతం. అందుకనే పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు భూలోకంలో స్త్రీలు చేసుకుంటే వాళ్ళకి అన్నీ వచ్చేయాలి. ఇంకొకటి అండి, పార్వతీదేవి ఎప్పుడు కూడా స్త్రీల అంటే ఆవిడ స్త్రీ పక్షపాతి అంటారు, కానీ అట్లా కాదు మనం చెప్పుకోవాలి. ఆవిడ స్త్రీ పక్షపాతి కాదు. ఈ మామూలుగా ఏ కాలంలో అయినా ఏ యుగంలో అయినా స్త్రీల యొక్క పాత్ర చాలా గొప్పగా ఉంటుంది. మరి గృహలక్ష్మి అంటారు. గృహలక్ష్మి ప్రతి గృహంలో అలాగే గృహలక్ష్మి లేకపోతే ఆ ఇల్లు ఎలా తెలపోద్ది కదండి. అదే అసలు గృహమే అన్నారు. గృహిణీ గృహముచ్యతే అని ఉంటుంది సంస్కృతంలో. ఒక ప్రావర్బ్ ఉంది, గృహిణీ గృహముచ్యతే. ఆ గృహిణి ఉంటేనే దాని గృహం అనాలి, లేకపోతే ఇల్లు ఏదో రూము అనాలి మనం, అంతే. గృహం అని అనకూడదు. అందుకని అటువంటి గృహలక్ష్మి దగ్గర నుంచి మామూలుగా ఒక అమ్మాయి విద్యాలక్ష్మిగా ఉండొచ్చు, ఒక అమ్మాయి వీరలక్ష్మిగా ఉండొచ్చు, ఒక అమ్మాయి సంతానలక్ష్మిగా ఉండొచ్చు. ఎవరు ఉన్నా కూడా వీళ్ళకేవో సమస్యలు ఉంటాయి కదా, ఆ సమస్యలకి అన్నిటికీ కూడా మనం ఒక సహాయకారికంగా ఒక వరలక్ష్మిని మనం ప్రసాదిస్తే ఎలా ఉంటుంది అని ఆవిడ వరలక్ష్మి అనుకోలేదు, కానీ వరాలుని ఇచ్చేటువంటి ఒక చక్కటి ఉత్తమ వ్రతాన్ని తెలపమని శివుడిని అడుగుతుంది. అప్పుడు ఆయన వరలక్ష్మి కథనంతా ఆవిడికి మొత్తంగా అంటే వివరంగా చెప్తాడు. సరే, అప్పుడు ఆవిడ వెంటనే ఏంటి, ఇప్పుడు విన్న తర్వాత ఆ నోముని ఆచరింపచేయాలంటే ఏం చేయాలి? తాను స్వప్నదేవతగా వెళ్ళి కనిపించాలి. చెప్పాలి. అది కూడా ఎలా సెలెక్ట్ చేసుకుంది ఆవిడ? కుండిన నగరంలో అతి సాత్వికంగా ఉంటూ అత్తమామలను సేవిస్తూ సంసారం కూడా చాలా శాంతంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ, ఆవిడ పేరు చారుమతి. అంటే ఇక్కడ మనం చెప్పుకోవాలంటే ఆవిడ ఎవరి స్వప్నంలో అయితే కనిపించిందో ఆవిడ చారుమతి. ఈవిడ చారు లక్ష్మి. చారు అంటే అందమైనది అర్థం. చారు అంటే అందమైనది. సంస్కృత భాషలో చారు అంటే అందమైనది. ఆ వికజాంభోరుహ అని వస్తుంది చూడండి, అమ్మవారి నామాలు. వికజాంభోరుహ దళలోచన ఆయన మహాన్ వస్తుంది. చారు అంటే అందమైనటువంటి పత్రాలు కలిగి కళ్ళు కలది అని. అయితే ఈ చారుమతి అనే ఆవిడకి ఎందుకు కనిపించిందంటే, ఆవిడ యొక్క మతి అంటే ఆవిడ మేధస్సు
ఆవిడ ఆలోచన పద్ధతి అంత కూడా చాలా అందమైనదిగా ఉంది. అందుకని ఆవిడ స్వప్నంలో ఈవిడ దర్శనం. బాహ్య సౌందర్యం కాకుండా అంతర్ సౌందర్యం కూడా ఉంది. అంటే దేవతలు చూసేది అదే కదండి, అంత సౌందర్యం చూస్తారు. బాహ్య సౌందర్యం వాళ్ళ పూర్వజన్మ సుకృతం బట్టి వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు మీరు అన్నప్పుడు 10 మంది పిల్లలు ఉంటే దాంట్లో ఒక అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. అట్లా ఈ చారుమతి స్వప్నంలో ఈవిడ కనిపిస్తుంది. అందుకనే వరలక్ష్మితో ఇవాళ రోజున మనం చేసుకోగలుగుతున్నాం, చారుమతికి కనిపించబట్టి. ఎందుకంటే ఆవిడకి ఒక సామాజిక స్పృహ ఉంది. నాకొక్కదానికి స్వప్నంలో కనిపించింది కదా, ఎవరికి కనిపించలేదు కదా, నేను వ్రతం చేసుకుని హాయిగా వరాలు పొందుదామని ఆవిడ అనుకోలే. అందరికీ పంచుదామని ముందు ఇంట్లో భర్తకి, తల్లిదండ్రులకి, అత్తమామలకి చెప్పింది. తర్వాత ఆ కుండిన నగరంలో ఉన్న స్త్రీలందరినీ పిలిచి తనకి స్వప్నంలో పార్వతీదేవి ఎలా కనిపించింది, ఏ వ్రతం ఎప్పుడు చేసుకోవాలని అన్ని వివరంగా చెప్పింది. ఇది ఈవిడ సహృదయత. అందరూ అలా ఉండకూడదు, నాకు కనిపించిందని వాళ్ళు మామూలుగా వ్రతం చేసుకోవచ్చు, వరాలని పొందొచ్చు. ఈ కథ ఎప్పటిది అని అడగండి శ్రీలక్ష్మి గారు. ఎప్పటిదంటారు? మనకి పంచాంగంలో అది సృష్ట్యాది గతాబ్దాహ అని ఒక మాట వస్తుంది. సృష్టి నుంచి జరిగిపోయిన సంవత్సరాలన్నీ ఉన్నాయి కొన్ని. సృష్టి ఆది, సృష్టికి మొదలు, మన అమ్మవారి పూర్వజ కదా. సృష్ట్యాది గతాబ్దాహ అని ఒక వాక్యం వస్తుంది. ఏ పంచాంగంలో చూసినా ముందు అది ఉంటుంది. సృష్ట్యాది గతాబ్ద అంటే సృష్టికి మొదటి నుంచి ఉన్నటువంటి సంవత్సరాలన్నీ జరుగుతూ ఉండగా కలి గతాబ్దం అని ఇంకో సెంటెన్స్ వస్తుంది. కలి వరకు ఉన్నటువంటి సంవత్సరాల వరకు మధ్యకాలం అంతా కూడా ఈ వరలక్ష్మితో చేస్తూనే ఉన్నారు. అబ్బా, చాలా అదృష్టం అండి. అంటే సృష్టికి మొదలు ఉన్నటువంటి కాలం నుంచి కలియుగం వరకు అంటే 196 కోట్ల సంవత్సరాల నుంచి వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు. యుగాలు మారిపోయినాయి. 196 కోట్ల సంవత్సరాల నుంచి కలియుగం వచ్చి కూడా ఇప్పుడు 5065వ సంవత్సరం అనుకుంటారు. 5000 సంవత్సరాలు దాటింది. 5000 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇవాళ రోజు వరకు స్త్రీలందరూ అదే నమ్మకంతో, అదే అంటే ఆవిడ ముందు ఉన్నటువంటి గురి శ్రద్ధతో వరలక్ష్మి వ్రతం అయితే అందరూ చేసుకుంటారండి. ఇది కుల మతాలతో సంబంధం లేదు, వాళ్ళ ఇంట ఉందా లేదా కూడా లేదు భేదాభిప్రాయం. అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. వరాలు ఇచ్చే తల్లి అనేసి, అంటే మా భాషలో వరాలు ఇచ్చే తల్లి. ఎవరి భాష? మీ భాషలో చెప్తేనే ప్రేక్షకులకి బాగా అర్థం అవుతుంది. కాకపోతే ఈ వ్రతానికండి ఉద్వాసన ఉంది కానీ ఉద్యాపన లేదు. కరెక్టేనండి. ఏ వ్రతానికైనా ఉద్యాపన ముందు చేసేసుకుంటారు. అవునవునవును. ఎందుకంటే శ్రావణ మంగళ గౌరీ నోము ఉంది, 5 ఏళ్ళు చేసుకోవాలి కదా. 5 ఏళ్లలో మధ్యలో ఉద్యాపన చేసుకుంటారు. ఎందుకంటే పెళ్లిళ్లలో పెళ్లి కూతురికి చేసుకోవాలి. అది పెళ్లిళ్లలో పెళ్లి కూతురు భోజనం చేస్తున్నప్పుడు ఆ ఉద్యాపన అమ్మాయికి చేసుకోవాలి. అందుకని పెళ్లి కుదరాలి, దాంట్లో పెళ్లి కూతురు మనకు పరిచయం అయి ఉండాలి, మన వాళ్ళు అయితే చేసుకొని ఇస్తారు కదా. అలా ఆ సందర్భం బట్టి మళ్ళీ ఈ పెళ్లి వస్తుందో లేదో, మనకు 5 ఏళ్ళు అయిపోయాక ఉద్యాపన చేసుకోకపోతే నోము పూర్తి కాదని మంగళగౌరి, శ్రావణ మంగళగౌరి నోముకి ఉద్యాపన ఉంది, అది ముందు చేసేసుకుంటారు. తర్వాత 4 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంటారు. కానీ అంటే ఉద్యాపన దానికి ఉంది కానీ శుక్రవారం వ్రతానికి లేదు. ఇది వ్రతం, అది నోము, ఇది నిత్య నూతనం. ఇంకొకటి ఏంటి, దీనికి ఉద్యాపన ఉంటే ఈ ఏడాది నూతుకున్నా నా నోము అయిపోయిందంటే నేను మళ్ళీ అంతేగా. మరి కొన్ని కోట్ల సంవత్సరాల బట్టి వస్తున్న సంప్రదాయంలో వరలక్ష్మి వ్రతం పట్ల శ్రద్ధ గాని, ఆకర్షణ గాని ఏమి తగ్గల, పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఉద్యాపన లేనటువంటి ఏకైక వ్రతం ఇదే. మనకి ఒకసారి చేసుకున్నా ఇంత చక్కటి చరిత్ర ఉందండి మన వ్రతాలకి. ఇప్పుడు మనం నోములు నోచుకున్నాం అనుకుంటే ఆ నోము నోచేసుకుంటే ఇంకా ఆ నోము పట్టం కదా, అయిపోతుంది. ఆ నోము అయిపోయింది మాది. ఏడాది కొన్ని ఉంటాయండి, 5 ఏళ్ళు శ్రావణ మంగళ గౌరి నోము, ఒక ఏడాది ఈ పూతాంబూలం, పండు తాంబూలం ఇటువంటి ఉంటాయి. ఇప్పుడు 33 పున్నముల నోము ఉంది, 33 పున్నముల నోము ఉంది. లేకపోతే సంపత్ శుక్రవారం, ఇవన్నీ తౌడు గౌరీదేవి, గాజుల గౌరీదేవి, కాటుక గౌరీదేవి, ఎన్నో నోములు ఉన్నాయండి. గ్రామ కుంకుమ కదండి, కైలాస గౌరీ నోము అద్భుతం అండి. అటువంటి నోములన్నీ కూడా ఇప్పుడు కైలాస గౌరీ నోము నేను పట్టాను, ఆ శివుడి ఆలయంలో చెయ్యాలంటారు. ఒకసారి చేసుకున్నాను, అయిపోయింది. కానీ వరలక్ష్మి వ్రతం ఇప్పుడు ఇన్నేళ్ల బట్టి పెళ్లి కానప్పుడు చేశాను, అయినప్పుడు చేశాను, వృద్ధాప్యానికి వచ్చి కూడా చేస్తున్నాను. అలా ఎప్పుడైనా కూడా మనము వరలక్ష్మి వ్రతం
పుట్టినప్పటి నుంచి ఆడపిల్లలు కూడా ఇవాళ సెలవు పెట్టండి స్కూల్కి అని చెప్తారు. అవునండి. పెట్టి ఆడపిల్లల చేత కూడా నోయిస్తారు, తోరం కట్టిస్తారు వాళ్ళకు కూడా. అది మనకి ఆనవాయితీ. సనాతన నిత్యనూతనం అన్నట్టు వరలక్ష్మి వ్రతం నిత్యనూతనమే. ఇంకా ఏంటి, ఇంకా ఉత్సాహంగా ఆనందంగా సంవత్సరానికి మళ్ళీ సంవత్సరానికి ఇంకా కొత్త రకాలు ఇది వచ్చి అభిప్రాయాలు మనకి వచ్చి సంకల్పాలు అలా వచ్చి ఎన్నెన్నో. ఇంకొకటండి, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకోవడం పట్ల అందరికీ ఆసక్తి ఎందుకు పెరిగిందంటే అమ్మవారిని డెకరేట్ చేయడానికి ఈజీ పద్ధతులు వచ్చినాయి. చాలా కష్టపడేవాళ్ళం. ఇప్పుడు అన్ని రెడీమేడ్ గా కొనుక్కుంటూ అమ్మవారి మంచి పట్టు చీర కట్టి చక్కటి మొగలి పూల జడ వేసి అమ్మవారికి హాయిగా ఎంతో బాగా అలంకరించి అందరినీ పిలిచి వాయినాలు ఇచ్చుకోవడం అది ఎక్కువైంది. బాగా అయింది. వస్తుంది అంటే అసలు ఆషాఢం నుంచే మొదలు కదండి మన ప్రయత్నాలన్నీ. అసలు మళ్ళీ మనం మా ముచ్చట్లోకి వెళ్ళిపోయాం. అసలు అమ్మవారి సంగతి చెప్పండి. అయితే అమ్మవారు అంటే మన ముచ్చట్లు కూడా చాలా మంది సంతోషిస్తున్నారు. అవునండి, మీరిద్దరు ఇలా చెప్పుకుంటూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉందండి, కడుపు నిండిపోతుందండి. అంటే ఇప్పుడు ఒక విషయాన్ని గురించి చెప్తూ వాళ్ళకి మధ్యలో కొంచెం రిలాక్సేషన్ ఇస్తే ఇంకొంచెం ఉత్సాహంగా వినగలుగుతారు వాళ్ళు కూడా. వాళ్ళకి కూడా పాత రోజులు గుర్తుకొస్తూ ఉంటాయి. అవునండి, పాత రోజులు గుర్తొస్తూ ఉంటాయి. అది నిజమే. ఎందుకంటే పెళ్లి కానప్పుడు మన పుట్టిళ్లలో మనం నోచుకుంటాం. పెళ్ళైన తర్వాత మొట్టమొదటి అత్తవారు రావటం, అదొక సంతోషంగా ఉంటుంది. శ్రావణ పట్టి తీసుకొస్తారు, శ్రావణ పట్టి తీసుకురావటం, తర్వాత 5 ఏళ్ళు మంగళగౌరి నోములు నోచుకోవటం, తర్వాత మనకి పుట్టిన సంతానం వాళ్ళ చేత నోయించడం, కోడలు వస్తే కోడలకి సారి తీసుకెళ్తాం. ఎప్పుడు సంతోషమే. సనాతనం సనూతనం ఎప్పుడు కూడా వరలక్ష్మి వ్రతం అంటే ఆ మోజ అసలు తగ్గదు. అందరికి వరలక్ష్మి వ్రతం ఇంకా పట్టు చీరలు, బంగారం చీరలు, రూపులు బంగారు రూపు బాగా గుర్తు చేశారండి. ఎందుకంటే కోడలికి తప్పనిసరిగా ఇంతన్నా బంగారం పెట్టాలంటారు మన సంప్రదాయాలు. అది రూపు, లక్ష్మీ రూపు దగ్గర నుంచి నల్ల పూసల గొలుకు వరకు నల్ల పూసలు పెట్టాలనేవారు. నల్ల పూసల గొలుసు అత్తవారు తీసుకొచ్చేవారు కోడలికి. అట్లా శ్రావణ పట్టి, ఆషాఢ పట్టి, ఈ నోములు ఇవన్నీ మనకి బాగా అలవాటు ఉండటంతో ఎన్ని ఏళ్ళైనా ఆకర్షణ తగ్గదు. అమ్మవారిని సేవించాలనే ఒక ఆరాటం కూడా తగ్గదు. ఆడవాళ్ళకే కాదండి అనుకుంటారు మగవాళ్ళు, ఇవన్నీ ఆడవాళ్ళకేనా అని. ఆషాఢ పట్టిలు మీరు కూడా పెళ్ళైన కొత్తలో అందుకొనే ఉంటారు, మగవాళ్ళందరూ అందుకొనే ఉంటారు. శ్రావణ పట్టిలు కూడా కోడళ్ళు మొదటి సంవత్సరం అందుకుంటారు. ఇక తర్వాత వాళ్ళే చేసేసుకుంటూ ఉంటారు. అసలు పెరిగినాయండి చాలా శ్రావణ పట్టి, చాలా పెళ్లిళ్ళల్లో పూర్వకాలం వియ్యపురాలి పాటలు అవన్నీ ఇప్పుడు నిజం చెప్పండి ఒక రకంగా చాలా మంచి కాలంలో ఉన్నాం మనం. ఇప్పుడు భారతీయత, హైందవ తత్వము ఇవన్నీ బాగా పెరిగినాయి. మీడియాలు వచ్చినాయి, మీడియాల ద్వారా ఎన్నో తెలుసుకుంటున్నాం. అంటే యథా రాజా తథా ప్రజ అంటారు కదా. మన రాజు ప్రస్తుతం మోడీ గారు భారతదేశం గురించి, హిందూ తత్వం గురించి బాగా బోధిస్తున్నారు, అన్ని చోట్ల ప్రచారం చేయిస్తున్నారు. అంటే ఇతర మతాల ఆకర్షణలో పడకుండా భారతీయులు హిందువులు కదా, వీళ్ళు హిందూ మతంలో ఎలా ప్రవర్తించాలనే విషయాలు అందరికీ తెలియజేస్తున్నారు. అదే శ్రీకృష్ణుడు చెప్పినట్టు మనదంటే స్వధర్మం నిధనం, పరధర్మం భయావహం. ఈ పరధర్మంలోకి వెళ్ళకండి, మీ స్వధర్మం అనే హిందూ ధర్మంలో మీరు ఉండండి అని చెప్తున్నారు. సో ఈ రకంగా మనకి నోములు అనేవి చాలా బాగా చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనం నోము విధానం తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతానికి తెల్లటి రంగుకి చాలా అంటే దానికి చాలా ప్రాధాన్యత ఉందండి. తెలుపు రంగు ఏమిటి మరి లక్ష్మీదేవికి అంటే మామూలుగా సరస్వతీదేవికి తెలుపు రంగు అని అనుకుంటాం. సరస్వతీదేవి కానీ లక్ష్మికి కూడా తెలుపు రంగు అని మీరు ఇప్పుడు చెప్తున్నారు. అంటే తెలుపు రంగు ఇష్టం అమ్మవారికి, ఇష్టం. లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టింది. శ్రీలక్ష్మి గారు ఆవిడ తెల్లగా ఉంటాం కదా, ఆవిడ బంగారు వర్ణంలో ఉంటుంది. ఆవిడ పుట్టడమే పాల సముద్రం నుంచి పుట్టింది కదండి, బంగారు మెరుపు తీగలాగా పుట్టింది. ఇది ఎన్ని చోట్ల వర్ణన చదివినా మనకి తనివి తీరదనమాట. ఆ క్షీర సముద్రాన్ని దానవులు ఈ దేవతలు కలిసి చిలుకుతుంటే అమ్మవారు ఉన్నట్టుండి ఆ పాల సముద్రంలోంచి అద్భుతంగా ఒక బంగారు మెరుపు తీగలాగా ఒక తామర పువ్వులో కూర్చొని నిత్య యవ్వనవతిగా ఆవిడ పైకి వచ్చింది. నిత్య యవ్వనం అంటే ఒక ఐరావతం వచ్చింది చూడండి. ఆవిడకి దివ్య గజేంద్రాలని కలిపి నీళ్ళ స్నానం చేయిస్తారు కదా, అంటే దిగ్గజాలన్నీ కలిపి. అందుకని ఐరావతం తెలుపు, అమ్మవారు వచ్చిన సముద్రం తెలుపు, ఆవిడ తెలుపు. ఆ తెలుపులో ఆవిడ స్త్రీ అవటంతో ఒక బంగారు కణికకున్నటువంటి అందము, హొయలు, సొగసులు అవన్నీ కలబోసుకుని లక్ష్మీ అమ్మవారు ఒక చక్కటి
తెల్లటి తామర పూలో కూర్చొని 2 తెల్ల తామరలు పట్టుకొని వాటిని పరిహసించేంత సౌందర్యంతో ఆవిడ పైకి వచ్చింది. అసలు పుట్టడం ఎవరైనా యవ్వనవతులుగా ఎవరు పుడతారండి? ఎవరు పుట్టరు కదా, ఎవరు పుట్టరు. అందరూ శిశురూపం ధరించవలసిందే. కానీ ఈ యవ్వనవతిగా, ఇంత సౌందర్యవతిగా కేవలము పొండరీకాక్షుడు అన్న నామమున విష్ణుమూర్తి కోసమే ఆవిడ అలా ఉద్భవించింది. ఎందుకంటే ఆయన స్థితికారకుడు, దేవతలు కదా. విష్ణుమూర్తికి పొండరీకాక్షుడు అన్న పేరు ఎందుకుందంటే ఆయన కళ్ళు తెల్ల తామర పువ్వులాగా ఉంటాయి, తెల్ల తామర పువ్వులాగా ఉంటాయి. ఆ విష్ణుమూర్తిని మరి విష్ణు వల్లభ అని పేరు ఉందిగా మనకి, విష్ణు వక్షస్థల విహారి ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. ఆయనని వరించడానికే ఆవిడ ఉద్భవించింది అన్నట్టుగా వచ్చింది. ఆవిడ పైకి వచ్చిన తర్వాత మామూలుగా పాణిగ్రహణం చేసిన పురుషులు ఆ రోజుల్లో చేయి పట్టుకుంటే అది పెళ్లి కింద లెక్క. అందుకని పరపురుష దర్శనం పరిహర్తవ్యం అని ఉంటుంది మనకి. పరపురుష దర్శనం కానీ చుంబనం అంటే పట్టుకోవటం, కానీ పరిహర్తవ్యం అని చేయకూడదు స్త్రీలు. అటువంటి సూత్రాలు అంటే న్యాయాలు ఉన్న రోజుల్లో ఈ కథ జరిగింది కనుక అమ్మవారి చెయ్యి ఆ తామర పూలోంచి ఎక్కడ రాక్షసులు ఎత్తుకుపోతారని ఈయన చెయ్యి పట్టుకొని వెంటనే గరుడ వాహనం మీద కూర్చొని వెళ్ళిపోయాడు ఆయన. అంత సౌందర్యవతి ఆవిడ. ఇంత సౌందర్యాన్ని రాక్షసులకు కన్నుబడిందంటే చిలకటం వదిలేసి ఈవిడ వెంటబడ్డాడు. అదని వెంటనే ఆయన పాణిగ్రహణం చేసేసి గరుడ వాహనం మీద కూర్చోబెట్టుకుని వాయువేగంలో వెళ్ళిపోయారు. అటువంటి అద్భుత సౌందర్యవతి ఆవిడ తెల్ల సముద్రం అంటే తెల్లని పాల సముద్రంలోంచి ఉద్భవించింది కనుక అమ్మవారిని మనం అంటే పౌర్ణమికి ముందర వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేస్తాం కనుక ఆ వరలక్ష్మి వ్రతం రోజున తెల్లటి పట్టుబట్ట, వీలుంటే నూలు బట్ట అయినా సరే తెల్లటి బట్ట మనం ఆ పసుపు రాసిన పీట మీద మనం పరుస్తాం. తర్వాత తెల్లటి బియ్యమే పోస్తాం. పోసేసి తెల్లని శుభ్ర వస్త్రోత్తరీయ అని వస్తుంది కదండి, ఆవిడ వస్త్రాలు కూడా తెల్లటి బట్టలే కట్టాలి మనం. లలితాదేవికి అంతా ఎరుపు, లక్ష్మీదేవికి అంతా తెలుపు. సరస్వతి లక్ష్మీలు కూడా ఇద్దరు కూడా తెలుపు వర్ణాలనే ఎక్కువగా, అంటే తెల్లటి వర్ణాల్లోనే వాళ్ళ వర్ణాలు అన్నీ ఉన్నాయి. అందుకని ఆ లక్ష్మీదేవతకు చక్కగా తెల్లటి, అసలుకి ఇటు మన గుజరాతీలు వాళ్ళు అయితేనండి తెల్లటి పట్టు పరుపులు వేసి దాని మీద తెల్లటి పట్టు వస్త్రం పరిచి అమ్మవారిని మంచి కలువ పువ్వులో కూర్చోబెడతారు. అటు మనం గుజరాతీలను చూస్తే వాళ్ళు తెల్లటి పట్టు పరుపులే వేస్తారు, అమ్మవారికి పట్టు పరుపులే వేస్తారు. తెల్లటి పట్టు బట్ట వేస్తారు, మళ్ళీ దాని మీద అమ్మవారిని ప్రతిష్ఠిస్తారు. సో ఇక్కడ కూడా ఏంటంటే మనం తెల్లటి పట్టుబట్ట కానీ లేకపోతే నూలు వస్త్రం కానీ ఒకటి తీసుకొని తెల్లటి బియ్యం పరిచి దాని మీద ఈ ఉత్తరీయం లాంటిది వేసి అప్పుడు అమ్మవారిని మనం వెండి చెంబులో అమ్మవారిని కలశంలోకి ఆహ్వానించి ఆవిడని ప్రతిష్ఠ చేసుకోవడం మంచిది. ఒకవేళ వెండి చెంబు కనుక వీలు లేకపోతే రాగి చెంబు కానీ, రాగి చెంబు లేకపోతే ఇత్తడి చెంబు, స్టీల్ చెంబు మాత్రం పెట్టకూడదు. స్టీల్లో మనకి ఇనుము కలుస్తుంది అంటారు కనుక, ఇనుములో శనిదేవత యొక్క ప్రతిరూపం ఉంటుంది అంటారు కనుక మనం ఇత్తడి కానీ రాగి కానీ వెండి కానీ ఇంకా బాగుంటే బంగారం కూడా పెట్టుకోవచ్చు. ఒక చెంబు కొనుక్కొని దాంట్లో కలశం అంటే దాని చెంబుని కలశంగా చేయాలి మనం. మామూలుగా వెండి చెంబది, ఒక వెండి చెంబులోనే మనం అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకున్నాం అనుకోండి, మామూలుగా చెంబది. దాన్ని కలశంలో ఎలా చేస్తున్నాము, పుష్ప గంధాక్షతలన్నీ వేస్తాం దాంట్లో. తర్వాత మన ఇంట్లో గంగా జలము, కృష్ణానదో గోదావరి నదో కాస్త నీళ్లు ఉంటాయి, అవి తీసుకొచ్చి పోసి ఆ జలాన్ని మనం ప్రక్షాళన చేసినట్టే లెక్క. మంచి జల పసుపు కుంకుమ అక్షతలు గంధం వేస్తేనే కొంతవరకు ప్రక్షాళన అయినట్టు. తర్వాత మన ఇంట్లో ఉన్న పుణ్య నదీ జలాన్ని కూడా కలపాలి. కలిపి చుట్టూతా మామిడాకులు పెట్టి అమ్మవారికి చక్కగా తెల్లటి వస్త్రం, అంటే ఒక కొబ్బరికాయని కలశం ఇప్పుడు మనం తయారు చేసుకున్నామండి, కలశం తయారీ చెప్పా కనుక ఒక కొబ్బరికాయని శుభ్రంగా పీచులు అవి తీసేసి మంచి కొబ్బరికాయని కళ్యాణం బొట్టు పెట్టాలి అమ్మవారికి. కళ్యాణం బొట్టు అంటే ఆవిడ పుట్టడం పెళ్ళి అంతే ఇలా అని ఇలా కింద ఒక చుక్క పైన లోపల ఇలా కళ్యాణం బొట్టు. గడపకు కూడా అలాగే పెట్టేవాళ్ళం, గడపలకు కూడా అలాగే పెట్టేవారు మీరు అన్నట్టు. అంటే ఆవిడ పుట్టడము పెళ్ళి అవటం ఒకసారి అయిపోయిందిగా. అవును, అందుకని ఆవిడ కళ్యాణం బొట్టు పెట్టే పిలవాలి మనం. ఆవిడ పుట్టగానే ఇంత సౌందర్యవత అని చెప్పి విష్ణుమూర్తి తీసుకెళ్లిపోయి చేపట్టుకున్నాడు, గరుడవాహనం ఎక్కించారు. పాణిగ్రహణం అయిపోయింది, వివాహం అయినట్టే లెక్క. అందుకని ఆవిడ పుట్టంగానే పెళ్లి చేసేసుకుంది కనుక ఆవిడకి మంచి కళ్యాణం బొట్టు పెట్టి, అంటే ఆ కొబ్బరికాయకి పీచు అంతా తీసేసి శుభ్రంగా నున్నగా పీచు అంతా ఒకటి ఇక్కడ గీకేసి మంచి చక్కటి ఛాయ పసుపు పుయ్యాలి. ఏదో రోడ్డు మీద ఏ పసుపు పడితే అది కాకుండా మంచి ఛాయ పసుపు, పసుపు కొమ్ములతో దంచినటువంటి ఛాయ పసుపు. ఇప్పుడు దొరకనిది ఏమీ లేవండి,
మనకి ఇంటికి వచ్చి తలుపు కొట్టి ఇచ్చే మార్గాలు ఎన్నో ఉన్నాయి. స్విగ్గీ అంటారు, జొమాటో అంటారు, అమెజాన్ అంటారు, బోల్డ్ ఉన్నాయి. ఏది ఆర్డర్ చేసినా మంచి క్వాలిటీ పసుపుని తీసుకొచ్చి ఆర్డర్ చేసుకుని, లేకపోతే మనకు తెలిసిన కొట్లో తెచ్చుకున్నా సరే తెచ్చుకొని ఆ కొబ్బరికాయకి శుభ్రంగా పచ్చటి పసుపు పూసి అమ్మవారి ముఖాన్ని తయారు చేసుకుని తర్వాత కళ్యాణం బొట్టు పెట్టాలి. తోపు రంగు కుంకుమ తీసుకొని మంచి లేకపోతే తిలకని తీసుకొని అయినా సరే పెట్టి అప్పుడు ఆ కొబ్బరికాయని శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనుకుంటూ మనం ఆ కలశం మీద పెట్టాలి. పెట్టి తర్వాత సరే జాకెట్టు బట్ట చుట్టూతా చుట్టి మనం ఏ ఏ రకాలైనటువంటి ఆభరణాలు ఆవిడకి వదలుచుకున్నాము అంటే పుష్పహారం తగ్గించి అన్నీ ఆవిడకి ఆభరణాలే కదా. మామూలుగా కొన్ని పూల హారాలు, కొన్ని బంగారు హారాలు, అవి కూడా అంటే ఒకవేళ బంగారు హారం మనం ఇంట్లో ఉన్నది వేస్తుంటే దాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టి తడి శుద్ధి చేసి వెయ్యాలి అమ్మవారికి. వేసి అమ్మవారిని చక్కగా చీర కట్టడం కూడా ఇప్పుడు చాలా చోట్ల మనకి నేర్పిస్తున్నారు, అద్భుతంగా కడుతున్నారు. చక్కటి చీర కట్టి ఆవిడకి తెల్లటి మొగలి రేకులతో జడ వేయాలి. ఒకవేళ మొగలి పువ్వులు దొరకకపోతే మల్లెపూలో జాజి పూలో ఇప్పుడు దొరుకుతూనే ఉంటాయి ఈ కాలంలో. జాజి పూల సీజన్ ఇప్పుడు మనకి. అందుకని ఆ సన్నజాజులు కానీ విరజాజులు కానీ తీసుకొని అమ్మవారికి సన్నజాజుల పువ్వుల జడ లేకపోతే విరజాజుల పువ్వుల జడ వేయాలి. పువ్వుల జడ అయితే తప్పనిసరిగా వేయాలి. కళ్యాణం బొట్టు, పూల జడ ఇవన్నీ అంటే పెళ్లికి వేసేవే కదా ఇవన్నీ. పట్టు చీర ఇవన్నీ కట్టి చక్కగా అమ్మవారికి వేసి తర్వాత ప్రధానంగా రండి మనము ఈ తెల్ల చీర, తెల్లటి బియ్యము ఇవన్నీ చేసిన తర్వాత ముత్యాల దండ మాత్రం అమ్మవారికి తెల్లటి ముత్యాల దండ వేయాలి. ముత్యాల దండ వేయాలి. ఎందుకంటే లక్ష్మీదేవికి ఇష్టమైంది అంటే చంద్రుడు తెల్లటివాడు, శంఖము తెల్లడిది, క్షీర సముద్రం నుంచి వచ్చింది ఎలాగో ఇష్టం. తర్వాత ఈ ముత్యాలు ఇష్టం అమ్మవారికి. మరి క్షీర సముద్రంలో వచ్చాక ముత్యాలు కూడా వచ్చింది, అందుకని ముత్యాలు ఇష్టం. లక్ష్మీదేవి అంటే ఎప్పుడు ముత్యాలు వేయాలి. ముత్యాల దండ వేసి అమ్మవారిని చక్కగా అలంకరించుకోవడం అయిపోయాక మామూలుగా మనం సంకల్పం చెప్పుకుంటాం, మనం తిథివారి నక్షత్రాలు చెప్పుకుంటాం, మన గోత్రము మన పేరు అంటే భర్తతో కలిసి పిల్లలతో కలిసి చక్కగా చేసుకునే వివరాలన్నీ అంటే మన అడ్రస్ ఏమిటో అమ్మవారికి చెప్తాం. తల్లి నేను ఇక్కడ ఉన్నాను, ఇవాళ శ్రావణ శుక్రవారము, శుక్లపక్షము, శ్రావణ మాసము ఇవన్నీ చెప్తాము. చెప్పి తిథి వారము నక్షత్రము అన్నీ చెప్పుకొని మన పేరు అంటే మన భర్త పేరు మన గోత్రం ఏంటి అన్నీ చెప్పుకొని వివరంగా ఆ గోత్రం చెప్పేసుకొని ఇది అయిపోయాక ఇంకా పూర్తిగా అమ్మవారి పూజకి అంకితం అయిపోవాలి మనం. అయిపోయిన తర్వాత మన పూజా ద్రవ్యాలని మల్లె పువ్వులు, మల్లెలు, మొల్లలు, విరజాజులు, మంచి హైబ్రిడ్ గులాబీ కాకుండా మన నాటు గులాబీ అంటారు, నాటు గులాబీలు తెచ్చుకుంటే వాసన ఉంటుంది వాటికి. ఆ పువ్వులు తెచ్చుకొని చక్కగా పెట్టుకొని అమ్మవారికి వస్త్రం అంటే మనం కొత్త చీర ఒకటి కొని పెట్టాలి, అదొకటి. లేదు కొత్త చీర కాకపోతే ఒక మహిళలందరూ ఉన్నంతలో కొత్త చీరలు కొనేసుకుంటారండి. అది ఆవిడకి పెట్టి చూపించి మనం కట్టుకోవాలి. లేదంటే 2 చీరలు కొనుక్కుంటే కట్టాలి, ఒకటి మనం కట్టుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత అమ్మవారిని 2 విషయాలు మనం అడగాలండి. 2 విషయాలు. ఫస్ట్ బోల్డ్ కోరికలు ఉంటాయి కదండి మనకి. 2 విషయాలు అడగటం అంటే కోరికలు కోరే ముందు అమ్మవారిని పట్టుకోవాలి, అంటూ కూర్చోబెట్టాలి గట్టిగా. అడుగుతాం వేరు, కోరికలు కోరుకుంటాం వేరు. ఎక్కడికి వెళ్లకుండా కూర్చోబెట్టి ఇంటికి వచ్చాక గెస్ట్ ని కాఫీ ఇచ్చి మాట్లాడతాం. అమ్మవారు కూడా అంతే, ఆవిడని ముందు కూర్చోబెట్టాలి. ఆ కలశ స్థాపన చేశాంగా దాంట్లో కూర్చోబెట్టి ఆవిడకి మంచి అలంకారాలు చేసాం, సుగంధ ద్రవ్యాలని రెడీ పెట్టుకున్నాం, అగరవత్తుల వాసనతో చక్కగా అదంతా చేసాం, సన్నజాజుల పువ్వుల జడ వేసాము, ముత్యాల దండ వేసాం. అమ్మవారు అలా తెల్లటి మెరుపుతో వజ్రాల ముక్కు ఒకటి పెడతాం, అవన్నీ పెట్టి తెల్లగా పాల సముద్రం నుంచి వచ్చినప్పుడు ఎంత అందంగా ఉందో అలా తయారు చేసుకుని చక్కగా చూస్తూ ఉంటామండి. ఆ చూసిన ఆనందంలో మేము ఏం చేయాలంటే అంగపూజ చేయాలి ఆవిడకి, నఖశిఖ పర్యంతం కాళ్ళ తగ్గించి. ఫస్ట్ ఏం చెప్పాలంటే అందుకే చెంచలాయన్ మహా లక్ష్మీ పూజ ఆమె అంటే ఫస్ట్ చెంచలం కదా, తల్లి కూర్చో. 2 నెలలు మన ఇంట్లో ఉంటుంది, 3వ నెల వెళ్ళిపోతుంది, లేకపోతే 2 ఏళ్ళు ఉంటుంది అదృష్టం బాగుంటుంది, 3వ ఏడాది వెళ్ళిపోతుంది. అందుకే కదండి రాజకీయ నాయకుల దగ్గర నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ దగ్గర నుంచి అందరికీ భయమే. రాజులకే లేదు, ఇంకా మన బోటి మానవులు ఏముందండి. చెంచలాయన మహా పాదవ పూజ ఆమె అనాలండి. ముందు పాదాలు గట్టిగా పట్టేసుకోవాలి, చెంచలం ఎప్పుడు వెళ్ళిపోద్ది. ఇప్పుడు హయగ్రీవుడిని అగచ్చుడు గట్టిగా పట్టుకున్నాడు, ఆ శ్రీ విద్య ఉపాసన ఇచ్చేవారు. అందుకని శ్రీ విద్య నేర్చుకోవడం నేను ఎంత గట్టిగా పట్టుకున్నాడు, మనం కూడా గట్టిగా పట్టేసుకోవాలి. పట్టుకొని నువ్వు చెంచల స్వభావరాలి తల్లి, మా ఇంట్లోంచి ఎప్పుడు వెళ్ళకు, నీకు చెంచల స్వభావం ఉందని ఆవిడ కాళ్ళు గట్టిగా పట్టుకుని చెంచలాయన మహా పాదవ పూజయమని ఆవిడ పాదాలకి చక్కగా అక్షతలేసి పువ్వు గంధము అక్షతలు అన్ని వేయాలి. తర్వాత ఇంకొక నామం ఉందండి చాలా మంచిది,
చపలాయ నమః జాననీం పూజయామి. చెప్పలేని చపలత్వం ఎక్కువ. అంటే ఈవిడ బాల కదండి, లక్ష్మీదేవి కూడా బాల, అంటే బాల సౌందర్యవతిగా ఆవిడ పుట్టింది. అవును. అందుకని ఆ బాల్య సౌందర్యం ఇంకా ఆవిడకి పోలే, అందుకని చపలత్వం ఆవిడ. ఎంత పెద్దదైనా లక్ష్మీదేవి చంచలమే చపలం కూడా, స్థిరంగా ఉండదు ఆమె. పైగా స్వభావం కూడా చపలత్వం. ఈ క్షణాన మనకి ఎవరో వచ్చండి, ఓ 1,00,000 రూపాయలు మీకు ఇవ్వాలి, నేను మీరు కింద ఏడాది అప్పిచ్చారు కదా అని అంటారు. మళ్ళీ మధ్యలో మనకు ఫోన్ వస్తుంది, ఏమండి మధ్యలో 20,000 ఖర్చు అయినాయి, ఒక్క నెల అవన్నీ పూర్తిగా ఇస్తూ ఉంటారు. అలా మన రాదు. చపలత్వం, ఆ బుద్ధి వాడికి చపలత్వం అవుతుంది ఇచ్చేవాడికి. ఎందుకంటే వాడికి 20,000 అవసరం వస్తుంది, 40,000 ఉంటాయి. ఆవిడ బాలాలీలా వినోదిని. ఆ బాల స్వభావంతో చపలత్వం కూడా వస్తుంది. ఆ బాల స్వభావంతో పాకి కూడా వెళ్ళిపోతుంది మన ఇంట్లో. మనం కలసంలో కూర్చోబెట్టే పాకి వెళ్ళిపోతుందని జాననీం పూజయామి. మోకాళ్ళు గట్టిగా పట్టుకుంటే పాక్కుంటూ వెళ్ళలేదు అది. అందుకని పాదవ పూజయామి జాననీం పూజయామి. పాదాలు పట్టుకోగానే ఆవిడ ఎక్కడికి వెళ్లకుండా స్థిరంగా పెట్టాం. అయినా కూడా బాల స్వభావంతో ఆ చపలత్వంతో ఆవిడ వెళ్ళిపోతుందేమో అని మళ్ళీ ఏం చేయాలి, చపలాయ నమః జాననీం పూజయామి. ఆ మోకాళ్ళు గట్టిగా పట్టుకోవాలి. అలా పూజ చేసుకుంటూ వచ్చి ఒక్కొక్కటి చెప్పుకుంటూ నాభిం పూజయామి, ఉదరం పూజయామి, గ్రీవం పూజయామి, కంఠం పూజయామి అన్ని చెప్పుకుంటే సర్వాణ్యంగాని శిరః పూజయామి అని చివరిలో పెడతాం. ఈ 2 మాటలు మాత్రం ఎందుకు చెప్పాలంటే లక్ష్మీదేవిని స్థిరంగా ఉంచుకోవడం చాలా కష్టం. ఏమండి డబ్బు ఇలా పెడతాము, ఎందుకు ఖర్చు చేస్తామో తెలియదు. అది ఆ అమౌంట్ పూర్తి చేయాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. మీరన్నట్టు 1,00,000 రూపాయలు మనం అలా బ్యాంకులో పెట్టుకుంటే ఆ 1,00,000 ముట్టుకోకుండా మనకి రోజు ఖర్చులు వెళ్ళాలి అంటే ఆ 1,00,000 ముట్టుకోవాల్సి వస్తుందేమో అని భయంగా ఉంటుంది. ఆవిడ సుస్థిరంగా ఉండలేదుగా, ఖర్చు అర్ధోహి కన్య పరకేయవ అని ఒక ఇది ఉందండి కాళిదాసు రాడు. డబ్బు కన్య ఎప్పుడు బయటికి వెళ్ళాల్సిన పుస్తకం, కన్యని ఇంట్లో పెట్టుకోలేము, బయటికి పంపించాలి. పుస్తకాన్ని పెట్టుకోవచ్చు మన ఇంట్లోనే, ఎవరికి ఇవ్వమని చెప్పి ఇచ్చామంటే మనకు వెనక్కి రాదు, కొన్ని మొహమాటం ప్రకారం ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు అర్ధోహి కన్యా పరకి ఏవో అంటే అర్థం ఒకటి, డబ్బు అర్థం అంటే కన్య ఒకటి, ఈ 2 బయటికి వెళ్ళాల్సినవి ఎప్పుడైనా. డబ్బులు మన దగ్గర ఉన్నాయండి, మనం వెళ్ళి ఒక పట్టు చీర కొనుక్కోవాలి వరలక్ష్మి వ్రతానికి, ఈ డబ్బు ఇంట్లో ఉంటే ఎట్లా వస్తుంది, బయటికి వెళ్ళవలసిందే. మనం ఆ పట్టు చీర కోసం డబ్బులు పెట్టుకున్నా అది నచ్చదు. సరే ఉన్నాయి కదా, ఫోనే ఉంది కదా, అందులోంచి లాగేస్తాం. అందుకని మనము ఈ డబ్బుని కన్యని కూడా ఎప్పుడు బయటికి వెళ్ళాల్సిన పరికీయంగానే భావించాలి. కన్యనైతే అక్కడే ఉండమంటాం, డబ్బునైతే మళ్ళీ తిరిగి రమ్మంటాం. రామ్మ లక్ష్మీదేవి రామ్మ రామ్మ. కన్యని కూడా పిలుస్తామండి, మన ఇంటి ఆడపడుచు కదా, పిలిచి పంపించేస్తాం. వెళ్ళొద్దమ్మా అంటాం, పంపిస్తే కన్యని కూడా తెచ్చుకోలేం. తెచ్చుకున్నామంటే మళ్ళీ ఆవిడకి ఆడపడుచు లాంఛనాలు ఇవ్వాలి కదా, అందుకని లాంఛనాలకి పిలుస్తాంలేండి, మామూలుగా రమ్మని డబ్బు కావాలి పర్మనెంట్గా. అలా ఈ అమ్మవారిని చపలాయ నమః చెంచలాయ నమః అనుకుంటే పూజించి సర్వాంగాలు పూజించి తర్వాత అమ్మవారికి చక్కగా లక్ష్మీ అష్టోత్తరం చదివి పూజ చేసుకోవాలి యథావిధిగా చేసుకుని అమ్మవారి నైవేద్యాల వరకు వస్తే అష్టోత్తర శతనామావళి అంటారా. అష్టోత్తరం అనేది నానుడండి. మామూలుగా శతనామావళి అంటే సరైన అర్థం వస్తుంది. అష్టోత్తరం చదవమ్మా అంటారు. ఇప్పుడు సహస్రం అంటే కూడా 1000 కదా, కానీ అనంతం అన్న పేరు కూడా ఉంది కదా, సహస్రం చదవండి 1000 అంటే. అంటే సహస్రం అంటే 1000 చదువుతాం, అందులో కూడా నామావళి ఉంది, నా స్తోత్రం ఉంది. కానీ మనకి నానుడిలో అష్టోత్తరం చదివా ఉంటాం. ఎవరైనా తిట్టినా కూడా అంటారు అష్టోత్తరం చదివింది ఆవిడంట. కానీ అష్టోత్తర శతనామావళి 108 నామాల్లో ఆ నామాలన్నీ కూడా రావాలి. ఆ 108 ప్రతి నామానికి కుంకుమ అర్చిస్తూ ఉండాలి. అలాగే ఇప్పుడు లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని మనం చక్కగా స్పష్టంగా తప్పులు లేకుండా చదువుతూ ఆవిడకి కుంకుమ పూజ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ధూపదీప నైవేద్యాలు అవి ఇస్తాం కదా, ఇచ్చినప్పుడు దాంట్లో ప్రధానంగా ఏంటంటే లక్ష్మీదేవిని ఎప్పుడు కూడా సుగంధభరితంగా చూడాలి. అమ్మవారికి సాంబ్రాణి పొగ వేస్తే ఆవిడ చాలా తృప్తి, చాలా ఇష్టం. సాంబ్రాణి పొగ ఒకటి వెయ్యాలి. దాని తర్వాత ఈ నైవేద్యాలు పెట్టేటప్పుడు మనకు ఒక ఈ 9 సంఖ్యకి వరలక్ష్మీ దేవతకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎట్లా అంటే 9 రకాల పిండి వంటలు చేయాలి శాస్త్ర ప్రకారం. ఏదన్నా వీలు పడని పక్షంలో ఒక బేసి సంఖ్యలు చెప్పారు, 3, 5, 7, 9. 3 చేసుకోవచ్చు, 5 చేసుకోవచ్చు, లేకపోతే 7. మనకు బాగా ఓపిక ఉండి చేసుకునే హంగు అన్నీ ఉంటే 9 పిండి వంటలు చేసి అమ్మవారికి నైవేద్యం చేయాలి. అంటే మహానైవేద్యం కూడా పెట్టాలి. మహానైవేద్యం మామూలుగా భక్ష్య భోజ్య లేహ్య చోష్యాదులు ఇవన్నీ వేసి
అంటే మనం సాధారణంగా అమ్మవారు అంటే పూర్ణం చేస్తాం, పూర్ణం బూరెలు. అమ్మవారికి పూర్ణం చాలా ఇష్టం కనుక ఆ పూర్ణంతో వేసిన పూర్ణం బూరెలు తప్పనిసరిగా ఉండాలి. ఇంకా మిగతావన్నీ వాళ్ళ ఇంటి సంప్రదాయ ప్రకారం చేసుకుంటారు. దాన్నే మహా నైవేద్యం అంటే భక్ష్యము, భోజ్యము, భక్ష్య భోజ్య లేహ్యము, నాకేవి చోష్యము, కొన్ని తాగేవి, అట్లా రకరకాలు ఉంటాయి. భక్ష్య భోజ్య లేహ్య చోష్యాదులతో ఈ 9 రకాల పిండి వంటలతో అమ్మవారికి సమర్పించి నైవేద్యం పెట్టాలి. పెట్టిన తర్వాత మనం మంగళహారతులు ఇస్తాం. ఆ మంగళహారతులు ఇచ్చేటప్పుడు 9 ఒత్తులతో ఇస్తాం, 8 ఒత్తులతో ఇస్తాం. మన ఆచార్య చెప్పారు 18 ఒత్తులతో అయితే చాలా శ్రేష్టం. ఎందుకంటే అష్టాదశ పీఠాలని సంకేతించే సంఖ్య కనుక 18 ఒత్తులు వేస్తే చాలా అదృష్టం, చాలా చేసుకోగలిగితే చాలా ఉత్తమం. 18 ఒత్తులతో ఒక చిన్న ప్లేట్లో సింధూరాన్ని రాసి 18 ఒత్తులు గుత్తిగా వేసి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెతో కానీ చేసుకోమని మన విజయశ్రీ గారు చెప్పారు. అలా మీరు వరలక్ష్మి వ్రతం రోజున కూడా చేసుకోండి. మీకు లోటు అనే పదానికి అర్థం తెలియకుండా ఉంటారు మీరు జీవితంలో. ఇవన్నీ చేయటం ఒక ఎత్తండి. లక్ష్మీదేవిని మొదటి నుంచి మనం తెల్లని అంటే వస్తువులతో పదార్థాలతో అలంకరించి ఆవిడని చక్కగా మంచి శ్వేతమూర్తిగా చూసాం కదా. అప్పుడు హారతి పాట ఒకటి ఉంటుందండి. ఏం పాట అండి అది? చక్కగా ఎట్లా ఉంటుందంటే, తెల్ల చీర కట్టి తెల్ల రవికా తొడిగి తెల్ల నాకుల విడము చేతబూని అతివరో మనకిప్పుడు సంపదిద్దామంటూ ఆనందముగా వచ్చే ఆదిలక్ష్మి జయమంగళం నిత్య శుభమంగళం. వచ్చే లక్ష్మీదేవి వాడవాడల తిరిగి సొచ్చే లక్ష్మీదేవి సొంపు మీర వచ్చి మా మహాకాళి వారి వరపీఠమునందు అవతారమెత్తెనం ఆదిలక్ష్మి జయమంగళం నిత్య శుభమంగళం. ఆ పాట ఇలా వస్తుందండి. అంటే ఇప్పుడు చక్కగా ఉంది. ఎంత అసలుకి ఈ పాటలు మన పెద్దవాళ్ళు పాడుతుంటే ఆ రోజులు గుర్తొస్తే నాకు ఎంత పులకాంకితం అయిపోతుంది అన్నమాట ఒళ్ళంతా. మా మేనత్తలు, మా పెంతల్లులు వాళ్ళు పాడే రాగం అంతా ఇదే. అందరు మా అమ్మ అందరు కలిసి పాడే. ఈ రాగం అప్పటి రాగం, అప్పటిదే. వాళ్ళు కల్పించుకున్నది. మళ్ళీ మహాకాళి పీఠం దగ్గర వారు మహాకాళి వారు కనుక ఇప్పుడు ప్రస్తుతం మనం కుప్పవారి మేము. ఇప్పుడు వచ్చి మా కుప్పవారి వరపీఠం నందు ఎవరి వంశంది వాళ్ళు చెప్పుకోవాలి. ఎవరి వంశం వాళ్ళు చెప్పుకుంటే, ఎవరి గోత్రం వాళ్ళు చెప్పుకుంటే చాలా బాగుండు. ఇంకొకటి ఉందండి దీంట్లో. మనం ఇందాక చెప్పలాయన మహా జానని పూజయామి అనుకున్నాం కదా, దానికి కూడా మన పూర్వీకులు ఒక పాట పెట్టారు. ఏమని? ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ దేవి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ, ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు, ఇట్లా రమ్మని పిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందు మమ్మ వరలక్ష్మి తల్లి, పసి బాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి. చాలా బాగుంది, చాలా పెద్ద పాట. అలా పసిబాలవైతే ఎత్తుకుందంటే ఆవిడ నవయవ్వనవతి కానీ మనం కలశంలో ప్రతిష్టాపన చేసాం అనమాట. ఆవిడ పుట్టికే అంత ఆవిడ పుట్టడమే అలా బాలం అయితే ఎత్తుకునేవాళ్ళం చెప్పేసాం. అట్లా అమ్మవారు ఎక్కడెక్కడో తిరిగి వచ్చి మన వరపీఠం మీద కూర్చోవడం. ఆ అమ్మవారి వచ్చే లక్ష్మీదేవి సొచ్చే లక్ష్మీదేవి అంటే వచ్చింది సొచ్చే మన లోపల వచ్చి కూర్చుంది. అట్లా భావిస్తూ మంచి మంచి పాటలు పాడుకుంటూ చక్కగా చేతికి తోరాలు శ్రీలక్ష్మి గారు 9 పిండి వంటలు అనుకున్నాం కదా. అలాగే 9 దారపు పోగులు పెట్టుకొని దానికి 9 నవసూత్రం, ఆ నవసూత్రాలుగా 9 గ్రంథులు ఉంటాయి కదా, అంటే గ్రంథి అంటారు. ఆ గ్రంథులన్నిటికీ కమలాయన మహా ప్రథమ గ్రంథిం పూజయామి, గౌరీ అయిన మహా ద్వితీయ గ్రంథిం పూజయామి అని 9 గ్రంథులకి పూజ చేసి దాన్ని భద్రామి దక్షిణహస్తే పుత్ర పౌత్రాభి వృత్యర్థం, అది కూడా భర్త వచ్చి కట్టాలి. ఇది సుమంగళి వ్రతం కదా, పైగా లక్ష్మీదేవిది. భర్త పాదాలకు కూడా నమస్కారం పెట్టాలి. ఇప్పుడు కాలం వాళ్ళు చాలా నవ్వుకుంటూ ఏదో మొత్తానికి చేస్తున్నారు. నమస్కారం పెట్టమంటే చేస్తున్నారు. సో ఆ సూత్రం కూడా భర్తే వచ్చి కట్టాలి. ఈ మధ్యకాలంలో అండి మంత్రంలో ఎట్లా ఉంటుందంటే భద్రామి దక్షిణహస్తే అని ఉంది. కానీ దానికి ఈ మధ్య కొంతమంది మన ప్రవచనకర్తలు ఏం చెప్తున్నారంటే, మనకి పెళ్లి కాకమునుపు కానీ ఆడవాళ్ళకి, అసలు ఆడవాళ్ళకి ఎడం వైపే, కుడి వైపు కాదు. కుడి కన్ను అదిరితే మగవాళ్ళకి అదృష్టం, ఎడం కన్నంతే ఆడవాళ్ళకని చెప్పారు. మనకి ఎడం వైపే బుగ్గని చక్క పెడతారు, ఎడం చేయికే కంకణాలు అవి కడతారు, ఎడం చేతికే కడతారు. ఈ సూత్రం మాత్రం ఎందుకు దక్షిణహస్తే అంటున్నారు? ఇది దక్షిణహస్తం అనేది వాళ్ళకి, మగవాళ్ళకి. అంటే మగవాళ్ళు కూడా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి వ్రతం చేసుకునేవారు.
ఇప్పుడు ఎవరో చెప్పినట్టు పూజలు వంటలు ఆడవాళ్ళకే, మగవాళ్ళు ఈ రెండు చేయట్లే, ఇప్పుడు ఎవరు చేయట్లే. అందుకని పూజ చేసిన వాళ్ళు ఆడవాళ్ళు అయినప్పుడు వాళ్ళకి వామాంకనలే కదా, అమ్మవారు కూడా కూర్చోవటం శివుడికి వామ భాగంలోనే కూర్చుంది. మనకు కూడా ఎడం చేతికే ఈ సూత్రం కట్టాలి అని ఇప్పుడు ప్రవచనకర్తలు చెప్పడం నేను విన్నా. అది సబబుగానే అనిపిస్తోంది నాకు కూడా. కానీ మనకి అలవాటైంది కుడి చేతి కంటే ఆ మంత్రంలో అట్లా ఉంది, భద్రామి దక్షిణ హస్తం ఉంది కనుక ఆ కుడి చేతి అది మార్చుకోలేమండి. అంటే నేను ఎడం చేతికే కట్టుకున్నానండి. అంటే శాస్త్రం ప్రకారం ఎడమ చేతికే స్త్రీలకు అని చెప్పినప్పుడు ఇదొక్కటి దక్షిణ హస్తం అంటే మనకి దక్షిణ హస్తం చూసి కూడా జాతకం చెప్పరు, చేయి వచ్చేటప్పుడు ఆడవాళ్ళకి ఎడం చేయి అంటారు. అయితే ఇక నుంచి అందరం మేము కూడా మీరు అందరూ కూడా మార్చుకోండి. ఎడమ చేతి వేపే ఆ సూత్రం అంటే మన తోరం అంటున్నాము, ఆ 9 గ్రంథులు ఉన్నటువంటి ఆ తోరాన్ని అమ్మవారి పేరు చెప్పి పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం అని చెప్పి భర్తని పిలిచి ఆ తోరం ఇచ్చి కట్టించుకోండి. ఆయన చేత అత్యంతలు వేయించుకోండి. చక్కటి సంసారం, చల్లని సంతానం, ఈ ఇద్దరు ఉంటే ఇంకా వేరే స్వర్గం ఎక్కడో లేదు. ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత ధనధాన్యాల్లో తులతూగినా చక్కటి సంసారము, చల్లని సంతానం ఉంటేనే బాగుంటుంది. దీన్ని సాధించడానికి వరలక్ష్మీ దేవత మనకి చాలా సులువైన వ్రతము, చాలా మన కష్టాలన్నీ విని మనకు వరాలు ఇచ్చేటువంటి వరలక్ష్మీ దేవత. సో వరలక్ష్మీ వ్రతాన్ని సులభంగా మనకి ఉన్నంతలో కొంచెం అర్థం చేసుకుంటూ నామాలని చేసుకునే పద్ధతి ఇది. ఈ రకంగా చేసుకొని ప్రేక్షకులందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే వరలక్ష్మీ దేవతని చక్కగా పిలిచి వీళ్ళతో మటుకు తెల్లటి వస్త్రధారణతో ఆవిడ్ని అలంకరించి ఆవిడ్ని వరాలు అడగండి, వరాలు పొందండి. ఈ వరాలు పొందడానికి చారుమతీదేవికి స్వప్నంలో వచ్చినప్పుడు తన స్నేహితులందరినీ, కుండిన నగరంలో ఉన్న స్నేహితులందరినీ ఆలయానికి తీసుకెళ్తుంది ఆవిడ. వరాలు మనం చెప్పుకోవడం మర్చిపోయాం, ఆవిడ ఏం వరాలు ఇచ్చిందో. ఆ కుండిన నగరం నుంచి స్త్రీలందరూ కలిసి అక్కడ గౌరీదేవి ఆలయం ఉంటే వెళ్తారు. ఒక ప్రదక్షిణ చేయంగానే వాళ్ళకి మంచి సువర్ణ ఆభరణాలు అన్నీ వస్తాయి. రెండో ప్రదక్షిణ చేయగానే కాలికి అందెలు అవి వస్తాయి. మూడో ప్రదక్షిణ వాహనాలు వచ్చేస్తాయి, రథ గజ వాహనాలు అవి వచ్చేస్తాయి. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేసరికి పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి వాళ్ళకి. కృష్ణుడిని దర్శించగానే కుచేలుడికి ఆ వీధిలో ఉన్న భవనాలన్నీ ఆయనవే, వాళ్ళ ఆవిడ అన్ని రత్నహారాలు వేసుకుని ఎదురొస్తుంది, నాథా ఏమిటి మహత్యం అని. అలాగే వరలక్ష్మీ వ్రతం చేసుకునే వాళ్ళకి కూడా చక్కగా అంత కనకహారాలు అవి లభించడమే కాదు, ఇంటికి వెళ్ళేసరికి మంచి, అంటే వాళ్ళకి ప్రయాణం చేయడానికి కూడా మంచి సౌకర్యాలు వచ్చినాయి వాళ్ళకి. ఆ రోజుల్లో అశ్వాలు గజాలు వచ్చేవి కనుక అవన్నీ ఎక్కి ఆనందంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి హాయిగా సంసారంలో హాయిగా గడిపారనమాట వాళ్ళ. చాలా చక్కగా వరలక్ష్మి వ్రతం ఇక్కడ చేస్తారు, చేద్దాం మనం. చాలా బాగుంది, చాలా సంతోషం. అందరూ వరలక్ష్మి వ్రతం చక్కగా చేసుకోండి. మీ అభిప్రాయాలు కూడా మాకు తెలియచేయండి, మీ అనుభూతులను కూడా మాకు తెలియచేయండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఈ వరలక్ష్మి పూజ సందర్భంగా మనం చెప్పుకున్న సందర్భంగా ఇప్పుడు ఎవరి సదాశివ కుటుంబ సభ్యుల్లో ఎవరింటికి వెళ్తుందండి మన పుణ్యగ్రంథము? మన పుణ్యగ్రంథం చల్లా వరలక్ష్మి కొంపల్లి అండి. ఓ, చల్లా వరలక్ష్మి గారి దేవత గురించి వచ్చిందండి మనకి. నిజమండి, అసలు ఎంత అద్భుతం. ఈ వరలక్ష్మిని ఆ వరలక్ష్మి కనికరించింది, అంటే వరలక్ష్మి గారు వరలక్ష్మి వ్రతం చెప్పుకొని నిజంగా అన్ఎక్స్పెక్టెడ్గా మీ పేరు చాలా సంతోషం అనిపిస్తుంది. మీ పూర్తి చిరునామా స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి రాయండి, మీ పిన్ కోడ్ నెంబర్ కూడా వ్రాయండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు పుణ్య గ్రంథాన్ని అందిస్తారు. మన సదాశివ కుటుంబ సభ్యులందరూ పుస్తకం అమ్మవారి పుణ్య గ్రంథము కావాలి అనుకున్న వాళ్ళు లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. కామెంట్ పక్కన మీ పేరు, ఊరి పేరు తప్పనిసరిగా వ్రాయండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.